దేవునికి ఎస్ చెప్పిన వారు లోకానికి చాలా విషయాలలో నో చెప్పాలి. ఒకవేళ నో చెప్పలేకపోవడం మన వీక్నెస్ అయితే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అందుకే పెద్దలు ఒక మాట చెప్తా ఉంటారు, అదేంటంటే మన వీక్నెసెస్గా అలాగే విడిచిపెట్టేస్తే కొన్నిసార్లు మన బలహీనతలు మనల్ని బలహీనపరిచేస్తూ ఉంటాయి. మన బలహీనతలు మనల్ని నష్టపరిచేస్తూ ఉంటాయి. మన బలహీనతలు మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. అందుచేత నో చెప్పడం ఇప్పటి వరకు నాకు అలవాటు లేదండి. నో చెప్పాలంటే చాలా ఆలోచిస్తానండి, నో చెప్పాలంటే చాలా మొహమాట పడుతూ ఉంటానండి అన్న స్థితిలో ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరము. సర్వ సృష్టిని సృజించిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, సమస్తమును ఏలుచున్న దేవుడు, మనకు జీవితాలను బహుమానంగా దేవుడు అనుగ్రహించిన దేవుడు, ఆయన పక్షంగా మనం ఉండడం మేలు, కానీ ఆయనకు శత్రుత్వం మనం పెట్టుకుంటే మాత్రం మనకు అది ఎన్నడూ మంచిది కాదు.